2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అధికారిక ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఇండియా కూటమి మాత్రం గట్టి పోటీ ఇవ్వాలని సిద్ధమవుతోంది. ఎన్డీఏ తరపున బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్ బరిలోకి దిగగా, విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ ఇస్తున్నారు. ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభల్లోని ఎంపీలు కలిసి ఎన్నుకుంటారు. మొత్తం 781 మంది సభ్యుల్లో మెజారిటీకి 391 ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం ఎన్డీఏకు 425 మంది మద్దతు ఉండగా, వైసీపీ సపోర్ట్ తో అది 432కి చేరింది. విపక్షం వైపు మాత్రం 311 ఓట్లు ఉన్నాయి. అంకెలు చూసుకుంటే ఎన్డీఏ అభ్యర్థి గెలవడం ఖాయమే. అయినప్పటికీ ఇండియా కూటమి ఈ పోటీని చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ప్రధాన కారణం ప్రభుత్వానికి ఏకగ్రీవ విజయం ఇవ్వకూడదనే పట్టుదల. అలాగే ఎన్డీఏ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలనే సందేశం ఇవ్వటమే. ఈ పోటీలో మరో ఆసక్తికర కోణం ఉంది. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను బరిలోకి దింపి డీఎంకేను ఇబ్బందుల్లో పెట్టాలని బీజేపీ చూస్తోంది. తమిళనాడులో తన బలం పెంచుకోవాలనే ప్రయత్నంలో భాగమే ఇది. మరోవైపు ఇండియా కూటమి మాత్రం తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దించింది. తెలుగు నేతలు ఇప్పటికే తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చంద్రబాబు, జగన్, సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కోరారు. తెలుగు అభ్యర్థిని విస్మరిస్తే టీడీపీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇటీవల ఆరోగ్య కారణాల వల్ల జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే విపక్షాలు మాత్రం ఆయన ఆరోగ్య కారణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీతో వ్యక్తిగత విభేదాలే రాజీనామాకు అసలు కారణమని ఆరోపిస్తున్నాయి. ఈ పోటీ ఫలితం ముందే అంచనా వేసిన రాజకీయంగా ఇచ్చే సందేశం మాత్రం భారీదేనని నిపుణులు చెబుతున్నారు.